రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీ గేమ్ చేంజర్ పై మొదటి నుంచి అంచనాలున్న రిలీజ్ కి వారం ముందు ఈ ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి. అన్ప్రెడిక్టబుల్ గా వచ్చి గేమ్ చేంజర్ కి ఎవ్వరూ ఊహించని హైప్ తెచ్చిందేంటో చూసేద్దామా? ట్రైలర్ చూసిన వెంటనే దిల్ రాజు ఓ ఈవెంట్ లో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న విషయాలు గేమ్ చేంజర్ లో ఉన్నాయని, వాటిని శంకర్ 4 ఏళ్ల క్రితమే రాసుకున్నారన్నారు దిల్ రాజు. ట్రైలర్ లో కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే వచ్చిన నష్టమేమీ లేదు, అది 1,00,000 చీమలకు ఆహారమవుతుందన్న డైలాగ్ ఈ మధ్యకాలంలో బియ్యం దోపిడీ సంఘటనలను గుర్తు చేస్తోంది. గేమ్ చేంజర్ టీజర్ పాటలు ఒకెత్తైతే ట్రైలర్ మరో ఎత్తుగా నిలిచి ఊహించని హైప్ ని తీసుకొచ్చింది. ట్రైలర్ చూసిన రాజమౌళి ప్రెడిక్ట్ చేసేసి ఏ సీన్స్ లో జనాలు అల్లరి చేస్తారు, క్లాప్స్ కొడతాడో చెప్పేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హెలికాప్టర్లోంచి ఒక లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిల్స్ ఎలా క్లాప్స్ కొడతారో, థియేటర్లో ఎలా మోగబోతుందో ఐ కెన్ ఇమాజిన్. అట్ ద సేమ్ టైం ఆ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తూ మాట్లాడే ఆ ఒక్క షాట్కి మొత్తం అందరు కళ్ళల్లో తడి పెట్టించగలడు. అంటే అంత హృద్యమైన సీన్స్ చేయగలడు, ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు. ఆఫ్ కోర్స్ ఇంకా డాన్స్లో ఏంటంటే చెప్పక్కర్లేదు. ఏ ఈవెంట్ కు వెళ్లినా 2-3 నిమిషాలతో స్పీచ్ ను ముగించేసే జక్కన్న లెంగ్తీ స్పీచ్ ఇచ్చారు. శంకర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో, కాన్ఫిడెన్స్ తో పెద్ద సినిమాలు తీసామన్నారు. పెద్ద కళను తెరపై ఆవిష్కరించేందుకు భయపడాల్సిన అవసరం లేదని, విజయం సాధించొచ్చన్న నమ్మకాన్ని శంకర్ క్రియేట్ చేశారన్నారు. శంకర్ చిత్రాల్లో ఒకే ఒక్కడు తన ఫేవరెట్ మూవీ అన్నారు రాజమౌళి. మనకున్న పెద్ద పెద్ద కళల్ని సినిమా మీద స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు. అలా తీస్తే జనాలు వస్తారు, చూస్తారు, పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అని అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు. 90s లోను 2000s శంకర్ గారి సినిమాలు ఏదైతే చూసామో, ఎస్పెషల్లీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫిల్మ్. ఆ ఫేవరెట్ ఫిల్మ్లో ద ఫేవరెట్ షాట్ ఆఫ్ వెన్ ఒక కాళ్ళు లేని అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి ఈ దేశం నాలాగే ఎవరిదైపోయింది అన్న నాయకుడు నడిపించు అంటారు. ఐ రిమెంబర్ దట్ షాట్ లైక్ ఎనీథింగ్. గుర్తొచ్చినప్పుడు అలా కళ్ళలో నీరు తిరుగుతాయి, అంత అద్భుతమైన షాట్. శంకర్ ఎన్నో హిట్స్ తీసినా ఇంతవరకు తెలుగులో డైరెక్ట్ చేయలేదు. గేమ్ చేంజర్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శంకర్ బొక్కడు, పోకిరి సినిమాలను గుర్తు చేసుకుంటూ వీటిలా సినిమా తీయాలన్న కోరిక గేమ్ చేంజర్ తో తీరిందన్నారు శంకర్. తన నుంచి ఆడియన్స్ ఏమేం కోరుకుంటున్నారో అవన్నీ ఉంటాయన్నారు. పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒకరోజు నేను కూడా అలాగా ఒక పిక్చర్ చేయాలని ఆలోచించి ఉన్నాను. అలాంటి పిక్చర్ ఇది. దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్, క్రియేటివ్ థింగ్స్ అదన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ పిక్చర్. గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్ మధ్యలో జరిగేది వార్, అదే ఈ పిక్చర్. గేమ్ చేంజర్ టీజర్ ట్రైలర్స్ లో అన్ప్రెడిక్టబుల్ డైలాగ్ పాపులర్ అయింది. ఏ విషయంలో శంకర్ ను ఊహించడం కష్టమని రామ్ చరణ్ ని అడిగితే ఏదో ఊహించుకుని వెళితే అంతకు మించి తీస్తారని, ఆయన్ని అంచనా వేయలేమని అన్నారు చెర్రీ. ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా, మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x. మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి. అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో SSMB 29 ప్రస్తావన వచ్చింది. రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఎప్పుడొస్తుందని రామ్ చరణ్ ను అడిగితే 1.5 ఏళ్లతో వస్తుందని చెప్పాడు. ఈ లెక్కన SSMB 29 2026 సమ్మర్ కొచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నాకు గట్టి నమ్మకం, వేరే కోవిడ్ ఏం లేకపోతే మీరేమీ వరి అవ్వట్లేదు, 1.5 year వచ్చేస్తుంది. సూపర్ 1.5 year కానీ వి నో వాట్ గోస్. అంత బాగా ట్రైనింగ్ ఇచ్చాను. మహేష్ ఫ్లాప్ సెంటిమెంట్ ని ఎందుకు పట్టించుకోలేదు? ఇంతకాలం సెంటిమెంట్ ని ఫాలో అవుతూ జాగ్రత్త పడిన సూపర్ స్టార్ రాజమౌళి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు పక్కన పెట్టేశాడు? రాజమౌళి చేతిలో పడ్డాం కదా, సెంటిమెంట్ ఏమి చెయ్యదులే అన్న ధైర్యమా? వాచ్ ది స్టోరీ. మహేష్ ప్రమోషన్ కోసం ఎక్కడికి రమ్మన్నా వస్తాడు గానీ తన సినిమా ఓపెనింగ్ కు మాత్రం పిలవద్దంటాడు. ముహూర్తం రోజు వెళ్లిన సినిమాలు ఆడకపోవడంతో ఇదొక సెంటిమెంట్ గా మారింది. అలాగని వెళ్లని సినిమాలన్నీ హిట్ కాలేదు. అతిథి డిజాస్టర్ తో సినిమా లాంఛనంగా ప్రారంభమైన రోజు వెళ్లడం మానేశాడు మహేష్. గత 2 సినిమాలు గుంటూరు కారం, సర్కార్ వారి పాట మొదలైన రోజు భార్య నమ్రత హాజరైంది. ఏడాది నుంచి ఊరిస్తున్న మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ ఎట్టకేలకు గురువారం నాడు లాంఛనంగా మొదలైంది. అయితే ఎప్పుడూ లేంది మహేష్ బాబు వెళ్లాడంటూ ప్రచారం జరుగుతోంది.
జరుగుతోంది. సెంటిమెంట్ ను పక్కన పెట్టేసి వెళ్లడం సినీ వర్గాల్లోనే కాదు, ఫ్యాన్స్ లోనూ పెద్ద చర్చగా మారింది. సినిమా ఓపెనింగ్ రోజు వెళ్లని మహేష్ రాజమౌళి సినిమాకు వెళ్లడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్ద సినిమా కదా, బాగోదని వెళ్లాడా? రాజమౌళి చేతిలో పడితే సెంటిమెంట్స్ పనిచేయవంటున్నారు. ఫ్లాప్ లో ఉన్న హీరోలతో సినిమాలు తీసి రాజమౌళి హిట్ కొట్టే సెంటిమెంట్ చాలా కాలం నడిచింది. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ తీసే ముందు ఎన్టీఆర్ ఫ్లాప్ లో ఉన్నాడు. అలాగే విక్రమార్కుడు తీసే ముందు రవితేజ సినిమాలు షాక్, భగీరథ ఫ్లాప్ అయ్యాయి. అయితే బాహుబలికి ముందు ప్రభాస్ మిర్చితో ఫామ్ లో ఉన్న సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. రాజమౌళి విషయంలో సెంటిమెంట్స్ కు పవర్ ఉండదు. జక్కన హీరోలను రిపీట్ చేసినా హీరోయిన్స్ ను రిపీట్ చేయలేదు. విక్రమార్కుడు తర్వాత ఫస్ట్ టైం అనుష్కను బాహుబలితో రిపీట్ చేసి హిట్ తో సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఇదే కాంబోలో బాహుబలి 2 రికార్డులు క్రియేట్ చేసింది. SSMB 28 షూటింగ్ లాంఛనంగా పూజా కార్యక్రమంతో మొదలైందని మేకర్స్ అనౌన్స్ చేయలేదు. సినిమా మొదలైన రెగ్యులర్ షూటింగ్ ను సమ్మర్ లో స్టార్ట్ చేస్తారట. ఎటకేలకు మొదలైందంటూ ఫ్యాన్స్ మాత్రం ఆనందపడిపోతున్నారు. మహేష్ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత వెళ్లాడంటున్నారు. ఇలాంటి సెంటిమెంట్స్ ను రాజమౌళి అస్సలు పట్టించుకోడు. టాలెంట్ ను మాత్రమే నమ్ముకునే జక్కన విషయంలో మహేష్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాదేమో చూడాలి మరి. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఈ మూడింటిలో ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న సినిమా ఏంటి? యూట్యూబ్ లో టాప్ 10 ట్రెండింగ్స్ లో 5 ఈ సినిమానే ఉంది. ఇంత హంగామా చేస్తున్న ఆ సంక్రాంతి మూవీ ఏంటో చూద్దామా? సంక్రాంతి బరిలో జనవరి 10న గేమ్ చేంజర్, 12న బాలకృష్ణ డాకు మహారాజ్, 14న వెంకటేష్ సంక్రాంతికొస్తున్నాం రిలీజ్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ నుంచి 4 పాటలు టీజర్ రిలీజ్ అయ్యాయి. డాకు నుంచి గ్లిమ్స్ తో పాటు 2 పాటలు బయటకొచ్చాయి. సంక్రాంతికొస్తున్నాం నుంచి 3 పాటలు విడుదల చేశారు. మరోవైపు ఇంటర్వ్యూస్ తో దూసుకుపోవడంతో యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్ లో నిలిచింది. యూట్యూబ్ టాప్ 10 ట్రెండింగ్ లో సంక్రాంతికొస్తున్నాం కు సంబంధించిన వీడియోలే 5 ఉన్నాయి. వెంకిమామతో సంక్రాంతికొస్తున్నాం ఇంటర్వ్యూ టాప్ 1 లో ఉంది. ఐశ్వర్య రాజేష్ చంటి గెటప్ లో వచ్చింది. మీనాక్షి చౌదరి బొబ్బిల్ రాజాగా, అనిల్ రావిపుడి జయం మనదేరాలో మహాదేవ నాయుడుగా, నిర్మాత దిల్ రాజు ఘర్షణలో పోలీసు వేషంతో వచ్చి సందడి చేశారు. ఐశ్వర్య రాజేష్ తో తీన్మార్ చంద్రవ్వ ఇంటర్వ్యూ 6 ప్లేస్ లో ఉంది. బీమ్స్ మ్యూజిక్ సంక్రాంతికొస్తున్నాం కు హైప్ తీసుకొచ్చింది. ముందుగా రిలీజ్ అయిన గోదావరి గట్టు మీద రామచిలుకవే టాప్ 10 లో ఉండగా, వెంకి పాడిన బ్లాక్ బస్టర్ సాంగ్ టాప్ 3 తో ట్రెండింగ్ అవుతోంది. రకరకాల ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా చేస్తూ సంక్రాంతికి రిలీజెస్ లో సంక్రాంతికొస్తున్నాం పేరు ఎక్కువగా వినిపిస్తోంది. F2, F3 హిట్ తర్వాత హిట్ కాంబో రిపీట్ కావడం, దీనికి తగ్గట్టు బీమ్స్ ఇచ్చిన ఆల్బమ్ చార్ట్ బస్టర్ కావడం సినిమాకు కలిసొస్తోంది. 14న సినిమా రిలీజ్ అవుతోంది. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా, నీ ఇంటికొచ్చా, నట్టింటికొచ్చా, దబిడి దిబిడే, ఇవన్నీ బాలయ్య శత్రువులకి వార్నింగ్ ఇచ్చిన పంచ్ డైలాగ్స్. వీటిని ఒక బ్యూటీ లాగా వాడుకొని బాలయ్యతోనే పాట పాడిస్తే ఎలా ఉంటుంది? డాకు మహారాజ్ కి ఫ్లాట్ అయిపోయినా ఆ బ్యూటీ ఎవరో చూసేద్దామా? డాకు మహారాజ్ నుంచి ఫస్ట్ సింగిల్ గా యాంథమ్ ని రిలీజ్ చేశారు. చిన్ని అంటూ సాగిన 2వ పాట ఆకట్టుకుంది. ఇక 3వ పాటకు వచ్చేసరికి తమన్ రెచ్చిపోయి మాస్ బీట్ నిచ్చాడు. దబిడి దిబిడే అంటూ సాగిన ఈ పాటని గురువారం రిలీజ్ చేశారు. బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా బాలయ్యపై తీసిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇచ్చారు. బాల్తీరు వీరయ్యలో పార్టీ సాంగ్ తో తెలుగులోకి అడుగుపెట్టిన ఊర్వశి రౌతేలా ఆ తర్వాత బ్రో, స్కంద, ఏజెంట్ లో వరుస ఐటమ్ సాంగ్స్ చేసింది. వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ తో దర్శకుడు బాబీ ఊర్వశిని ఐటమ్ సాంగ్ కోసం తీసుకోవడమే కాదు, ఇంపార్టెంట్ రోల్ కూడా ఇచ్చారని తెలిసింది. దబిడి దిబిడే అంటూ సాగిన ఈ మాస్ సాంగ్ ని కాసల శ్యామ్ రాశారు. బాలయ్య సినిమాలోని డైలాగ్స్ ను వాడుకొని ఊర్వశి రౌతేలతో రొమాంటిక్ టచ్ ఇచ్చాడు. ఈ పాటను వాగ్దేవి పాడగా తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా 12న రిలీజ్ అవుతోంది. 10 ఏళ్ల క్రితం వచ్చిన కల్ట్ మూవీకి సీక్వెల్ రూపొందుతోంది. సీక్వెల్ ఉంటుందని ఆ మధ్య హీరో, ప్రొడ్యూసర్ ప్రకటించారో లేదో షూటింగ్ దాదాపుగా పూర్తిగా వచ్చింది. డబ్బింగ్ మూవీగా వచ్చి తెలుగు యూత్ ఆడియన్స్ పై చెరగని ముద్ర వేసిన ఆ సినిమా ఏంటి చూసేద్దామా? ఈ మధ్య వచ్చిన బేబీలా 20 ఏళ్ల క్రితం వచ్చిన 7/G బృందావన్ కాలనీ లవ్ కల్ట్ గా నిలిచింది. ప్రముఖ నిర్మాత AM రత్నం చిన్న కొడుకు రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చింది. సీక్వెల్ 7/G బృందావన కాలనీ 2 పేరుతో రూపొందుతోంది. షూటింగ్ దాదాపు పూర్తిగా వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ సోనియా అగర్వాల్ చనిపోవడంతో పార్ట్ 2 లో మరో హీరోయిన్ అనస్వరను హీరోయిన్ గా తీసుకున్నారు. సీనియర్ హీరో పక్కన యంగ్ హీరోయిన్, ఏజ్ గ్యాప్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 42 ఏళ్ల రవికృష్ణ 22 ఏళ్ల భామతో రొమాన్స్ చేస్తున్నాడు. 7/G బృందావన్ కాలనీ షూటింగ్ టైంలో హీరోయిన్, డైరెక్టర్ ప్రేమలో పడి పెళ్లి పెట్లెక్కారు. ఆ తర్వాత విడిపోగా సెల్వ రాఘవన్ మరో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఊసెత్తని సోనియా ఒంటరిగా ఉండిపోయింది. ఓ ఇంటర్వ్యూలో సోనియా మాట్లాడుతూ విడిపోయిన తర్వాత ఎలా ఫ్రెండ్స్ లా ఉంటారో నాకు అర్థం కాదని, నేనైతే సెల్వరాఘవన్ మొహం కూడా చూడనని చెప్పింది సోనియా. 15 ఏళ్లకే వెండి తెరకు పరిచయమైన అనస్వర రాజన్ ప్రస్తుతం మలయాళంలో 3 సినిమాలు చేస్తోంది. కథరీత్యా ఏజ్ తక్కువ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. కథకు ఈ అమ్మడే సూట్ అవుతుందో ఏమో గానీ
హీరో హీరోయిన్ల ఏజ్ గ్యాప్ హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ పార్ట్ కు మ్యూజిక్ ఇచ్చిన యువన్ శంకర్ రాజానే సీక్వెల్ కు ట్యూన్స్ ఇస్తున్నాడు.